తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ కొత్త సినిమా గోట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రిలీజ్ అయి నిన్న బుధవారంతో 14 రోజులు కంప్లీట్ అయింది. అంటే 2 వారాలు కంప్లీట్ అయింది. ఈ 2 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 197 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రాల నుంచి 13 కోట్లు, ఇక కర్ణాటక నుంచి 27 కోట్లు, కేరళ నుంచి 13 కోట్లు, ఇక హిందీ నుంచి 22 కోట్లు, ఇక ఓవర్సీస్ నుంచి 150 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా గోట్ సినిమా 424 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది మొదటి 2 వారాలు, అంటే 14 రోజుల్లో. ఇక ఈ 424 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తమిళనాడులో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 100 కోట్లు ఉంది. ఈ సినిమాని తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 76 కోట్లకు కొంటే 24 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు 21 కోట్లకు కొంటే 2 వారాల్లో 7 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా 14 కోట్లు షేర్ రావాలి తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వడానికి. అంటే 28 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే. తెలుగు రాష్ట్రాల వరకు ఈ సినిమా కమర్షియల్గా ఫ్లాపే. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 11 కోట్లకు కొంటే ఇక్కడ 13 కోట్ల షేర్ వచ్చింది. అంటే 2 కోట్ల లాభాలతో కర్ణాటకలో హిట్ అయింది. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు 15 కోట్లకు కొంటే ఇక్కడ 7 కోట్ల షేర్ వచ్చింది 2 వారాల్లో. ఇంకా 8 కోట్ల షేర్ రావాలి అంటే 16 కోట్ల గ్రాస్ రావాలి. ఇక్కడ కూడా కష్టమే. సో కేరళలో కూడా కమర్షియల్గా ఫ్లాప్ అయ్యి ఈ సినిమా. ఇక హిందీ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 7 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 11 కోట్ల షేర్ వచ్చింది. అంటే 4 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ హిట్ అయింది హిందీ వరకు. ఇక ఓవర్సీస్ తమిళ మార్కెట్ ఓవర్సీస్కి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 55 కోట్లకు కొంటే మొదటి 2 వారాల్లో 75 కోట్ల షేర్ వచ్చింది. అంటే 20 కోట్ల లాభాలతో సూపర్ డూపర్ హిట్ అయింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా గోట్ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 185 కోట్లకు కొంటే 2 వారాల్లో 206 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ఉంది. అంటే 21 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది ఓవరాల్గా. ఇక ఈరోజు గురువారం, రేపు శుక్రవారం, ఈ 2 రోజుల కలెక్షన్స్ తగ్గిన ఈ శని ఆదివారాల్లో మళ్ళీ పెరుగుతాయి. సో 450 కోట్ల గ్రాస్ అయితే కన్ఫామ్గా వస్తుంది. ఇక 500 కోట్ల గ్రాస్ వస్తుందా లేదా అనేది 3వ వారంలో చూడాలి. అది మన విజయ్ తలపతి విజయ్ కొత్త సినిమా గోట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా కానీ కలెక్షన్స్ పరంగా అద్భుతాలు క్రియేట్ చేసింది. 424 కోట్ల గ్రాసు 2 వారాల్లో. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 206 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 185 కోట్లకు కొంటే 21 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 400 కోట్లు అయితే అందులో 200 కోట్లు విజయ్ రెమ్యూనరేషన్. ఓకే, బాయ్.